అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది సో హాయ్ అందరికి నేను థ్యాంక్స్ చెప్పాలా మీ అందరికి మెయిన్ ఫ్యామిలీ అందరు పెద్దోళ్ళకి కష్టపడ్డా చాలా కష్టపడ్డాం వీటి నేను ఎన్నో దెబ్బలు తిన్నాం ఎన్నో ప్రాంక్స్ చేసినాం ఎన్ని రోడ్ల మీద అండ్ దాంతోపాటు హెల్పింగ్ కూడా చేసినాం మీ అందరు బ్లెస్సింగ్ వల్ల ఇవాళ ఉన్నాం సో మెయిన్ చెప్పడం మర్చిపోయినా మన సినిమా కూడా వస్తుంది కొన్ని రోజుల్లో సినిమా తీస్తున్నా డేట్ కూడా రిలీజ్ అవుతుంది 7 November వస్తుంది అన్నమాట సో ఏంటంటే ఈ సినిమాకి మీరు అందరు సపోర్ట్ చేయాలంటే మంచి మెసేజ్ అనమాట సో నేను ఈ స్టేజ్లో నేను ఇలా ఈ పొజిషన్కి ఉన్నా అంటే కారణం మీ అందరూ అండ్ ఒకసారి అందరు ఓ చేసుకొని ఒక అబ్బాయి క్రమశిక్షణలో ఉండి ఆయన అనుజాల నుండి ఆయనతో పాటు ఉండి ఈ రోజు తెలంగాణలో హైయెస్ట్ యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్నటువంటి వ్యక్తులుగా ఆయన మారిందంటే బికాస్ ఆఫ్ వాళ్ళ డెడికేషన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ అబ్బాయి నిజంగా చెడిపోయి ఉంటే పక్కదారి పట్టుంటే ఇంకో ఇమ్రాన్ భాయ్ అన్నని పట్టుకుంటుండే, ఇంకో షారూక్ ఖాన్ భాయ్ పట్టుకుంటుండే, లేకపోతే ఇంకో భాయ్ని పట్టుకుంటుండే. ఆయన కూడా క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆయన నేర్చుకుండు కాబట్టి ఈ రోజు మీరు అందరూ గుర్తుపట్టే స్థాయికి వచ్చారు. ఈ అబ్బాయి వయసు ఎంత అసలు ఇది గుర్తుపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. ఒక్కొక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని బయటికి తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ తెలియజేసుకుంటూ the universe and I was revolving like a sun on my own. Hey guys, welcome back to our channel Anil Mike 11. సో ఈరోజు వీడియో చేసేదంటే అనుతో అయితే బయటికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక చిన్న రైడ్కి వెళ్తున్నాం అండ్ ఈరోజు నైట్ ఈవెంట్ కూడా ఉందన్నమాట. సో ఆ ఈవెంట్లో యాన్యువల్ డే అనమాట. సో ఫుల్ అంటే ఫుల్ క్రేజ్ ఉంటుంది వ్లాగ్ అండ్ లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి వీడియోస్ వస్తాయి అనమాట. ఇంకోటి ఏంటంటే మనమైతే ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్ క్రియేట్ చేసినాం అనమాట. సో ఆ లింక్ అయితే మన కమెంట్ సెక్షన్లో పింగ్ చేసిన అండ్ మన ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలో చేయలేరో వెంటనే వెళ్ళి ఫాలో కండి అండ్ మంచి మోర్ అప్డేట్స్ కోసం ఇంకా వెయిట్ చేయండి. సో గైస్ వీడియో ఎంజాయ్ చేయండి, లెట్స్ గో. Never, ever, never. ఫుల్ భయం పడతాడు అనమాట. అంటే బండి అస్సలు ఎక్కడు, ఇక్కడ ఎక్కితే ఇంక ఫుల్ భయం. కానీ ఇద్దరే మళ్ళా వస్తుంది మళ్ళా బండి మీద పోతే. నాన్న ఏపో నరం పట్టుకుంటే ఏదో ఒకటి అవుతుంది. నా కథలకి నీళ్ళు వస్తున్నాయి అయితే అర్థం చేసుకుని ఎంత స్పీడ్ అవుతుందో. నా అదృష్టం ఏంటంటే కరెక్ట్ టైంకి ట్రాఫిక్ ఉంది అనమాట ఈరోజు. ఇట్లాంటి టైంలో ఒక పాట వస్తుంది అనమాట. ఆ పాట ఏదో స్పీడ్కి లోపలికి వెళ్ళి అంత మొత్తం ఇటు ఉంటుందా చాలా భయం అయితే ఉంటుందా నువ్వు స్పీడ్కి ఓవర్ ఎక్కువ ఉంటుంది కదరా బండ. అంత మొత్తం ఇట్లా వస్తుంది పైకి ఇలా వచ్చి మొదలవుతుంది. మేమంతా అందరం కార్లో కూర్చున్నాం. మనోడు ఒక్కడే లేట్ అనమాట. దా అన్న నేను తిడతాడు దా ఇప్పుడు నీకు ఉంది దా
ఏంటిదా ఏందా నువ్వుదా గైస్ లొకేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. సో ఎందుకు భయం పడుతున్నావు బాబు? బాబు గారి గైస్ అందరు లైట్స్ ఆఫ్ చేసుకున్నాం అనమాట. అంటే లేట్ వచ్చిన అనమాట. సో గైస్ అన్న హెల్త్ బాగాలేదు, జ్యూస్ తాగుతుంది. హెల్త్ బాగాలేకపోయినా వచ్చింది గైస్ అంటే మీకోసం. మంచిగా నువ్వైతే ఫెంటాస్టిక్ మన సేమ్ నిలకేషన్ సెట్ అనా. అయ్యా సో గైస్ ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట. చూడండి లైటింగ్ గీటింగ్ అని. భయం పడద్దు. వై భయం. ఇప్పుడు బాబు నీకు మైక్ ఇచ్చి మాట్లాడమంటాడు, ఏం చేస్తావు చూద్దాం. నాకు ఇట్లాంటి ఈవెంట్లు ఏమైనా ఉంటాయి. భయం ఎందుకు రా, భయం పడద్దు. భయపడతాడు అనుకోని బ్రహ్మణ పోయినట్టు భయం అవుతుంది తెలియదు. ఒకసారి ఒక ఈవెంట్ లో పోయినాం గుర్తుంది. అప్పుడు లేరు పిసికేసిర్రు బాబు గారిని. అంటే పిసికేషన్ ఎందుకు భయమా, లేకపోతే మన క్వశ్చన్ వేస్తారని భయమా? క్వశ్చన్లు అంతే భయం. ఇంతమంది క్రాస్ చేసి భయం అవుతుంది నాకు. సో గైస్ కార్తీక్ ఇంత చూపిస్తా, చూసి ఎంజాయ్ చేయండి. అంటే ఈ వీడియో మొత్తం క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. బాబు గారు ఇట్లా మాట్లాడతారు ఏందని చూద్దాం. అంటే కూడా చిన్న స్పీచ్ చేయాల్సిందే. నమ్ముతున్నాం కొడుతున్నాం అనా స్పీచ్ ఇస్తుంటా ఇప్పుడు మైక్ స్పీచ్ ఇవ్వాల్సిందే. అంటే ఎంతమంది వచ్చారని ఇప్పుడు ఆడ 6,000 మెంబర్స్ పిల్లలు. ఒక 3,000 ఉంటారా? 2,000 మెంబర్స్ ఏమో చూడలేదు, చూసేదాకా అంటే పబ్లిక్ అయితే చాలా. బాత్రూమ్ కి భయం వస్తుంది, భయంకి బాత్రూమ్ వస్తుంది. సో గైస్ లొకేషన్ అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు అయితే ప్రెసెంట్. సో మా అన్న వాళ్ళు అయితే ముంగడ వెయిట్ చేస్తారు. అయ్యో అన్న భయం అవుతుంది. భయం అయితే సో గైస్ రెడీ టు గో అనమాట. వెరీ ఎక్సైటెడ్. కళ్ళద్దాలుగా ఫోన్ తీసుకున్నా కలదాలి ఫోన్ ఇయ్యనా. ఆయిరా అందరికి బోర్ కొడుతుంది అప్పటి నుంచి. గైస్ లోపల చాలా మంది ఉన్నారు అనమాట. చాలా ఎక్సైటెడ్ ఉంది అనమాట. మీ బిడ్డగా ఎక్కడ ఉన్నా ప్రజల కోసమే ఉంటాను చెప్తున్నా. ప్రజల సమస్యల పరిష్కారం ఉండాలని చెప్పినా, మీరు పేరెంట్ల మొదలు ఉండాలని చెప్పినా, అదే పథకాన్ని సర్వీస్ చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం చదువుతున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా యూట్యూబ్ ఇమ్రాన్ భాయ్కి స్వాగతం. మరి ఇప్పుడు మన ఛాంపియన్స్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఛాంపియన్స్ ఒకటే సార్ బాబు భాయ్. ఛాంపియన్స్ ఖోఖో సీనియర్ ఫైనల్ ఛాంపియన్స్ మాస్టర్ స్టేజ్ మీద రావాలి. రండి దర్శన్ బాయ్స్. ఖోఖో సీనియర్ బాయ్స్ ఒకటే సార్. ఖోఖో సీనియర్ బాయ్స్, కబడ్డీ సీనియర్ గర్ల్స్. టీచర్ ఆంది ఓకే సార్. ఛాంపియన్స్
Sit in your places. Sit down. Kho champions, Kabaddi champions, boys. First. Medals తీసుకో. Medals. భయ్ ఇంతమందిని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అన్ని అదే బబ్బు భయపడుతున్నాడు అనమాట గాయస్ వస్తుంది కదా ఇవ్వండి అందుకే ఏం అర్థమైతే బబ్బు అని అన్న సంఖ్యలోకి వెళ్ళిపోయింది గాయస్ అన్న అయితే ఫోటో వేసారు అనమాట ఇట్లా ఊరుతున్నారు ఎట్లుంటుంది మన పీపీ హలో మేడం అందరూ వచ్చారు ప్లీజ్ అందరు కింద పడతారు థ్యాంక్ యూ మేడం పేరెంట్స్ కొంచెం ఎంజాయ్ చేయండి ప్లీజ్ దయచేసి ఎంజాయ్ చేయాలి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అన్న ఈరోజు మంచి సమయం ఇచ్చి మన దగ్గరకు వచ్చి వెళ్తున్నందుకు ధన్యవాదాలు. ఏంది క్రౌడ్ ఏంది మరి ఇప్పుడే అన్నా ఎట్లా అనిపిస్తుంది Teachers, please manage it. Please send the children back. మాట్లాడాలా బాబు ఇప్పుడు గైస్ బాబు అయితే చాలా భయపడుతున్నారు అనమాట చాలా సో గైస్ అన్న స్పీచ్ కోసం రెడీ అనమాట అన్నా నీకోసం నీ స్పీచ్ కోసం అందరు వెయిట్ చేస్తారు. సో హాయ్ అందరికీ, నేను థ్యాంక్స్ చెప్పాలా మీ అందరికీ, మెయిన్ ఫ్యామిలీ అందరు పెద్దోళ్ళకి, పేరెంట్స్కి అందరికీ, అండ్ మనకి ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ కూడా, అండ్ చేతులు సో థ్యాంక్స్. నేను ఎప్పుడూ లైఫ్ లాంగ్ మీ అందరు ఉన్నవాడే ఉంటా. ఈ స్టేజ్లో నేను అలా ఈ పొజిషన్కి ఉన్నా అంటే కారణం మీ అందరే. అండ్ ఒకసారి అందరు ఓ చేసుకొని సో మేము థ్యాంక్స్. ఇక్కడ అందరూ చాలామంది ఉన్నారు. సో మేము చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చినాం. ఏంటంటే చాలా కష్టపడ్డాం. వీడు ఇప్పటికే భయం పడుతుండు, ఆడ బయటికి వెళ్ళి అన్న నాకు గుండెల మధ్యలో అంటు. సో ఇప్పుడు మాట్లాడరా సిగ్గుపడ కష్టం అనమాట. ఎంత ముందు కూడా మాట్లాడరు, భయం అయితే లోపల భయం పడుకుంటేనే ఇంకా మాట్లాడుతున్నారు. అంటే ఎక్కువ బయట తిరగం అనమాట. ఏదైనా ఉంటే ఇంట్లోనే ఉంటాం, ఆఫీస్లోనే ఉంటాం, ఎక్కువ బయట పోం. సో ఏం చెప్పాలా నాకే అర్థమైతే అందరూ ఇంతమందికి చూసి నేనే భయపడుతున్నా.
మీ అందరికి ఎట్లా అనిపిస్తుంది? సో గైస్ మీ అందరికీ ఒక మాట చెప్తా. గైస్ మనం స్కూల్లో ఆల్మోస్ట్ ఈ స్కూల్ ప్రోగ్రామ్ కదా, సో లైఫ్ లో మనం అందరం ప్రతి ఒక్కరు ఒక్కొక్క అచీవ్మెంట్ ఉంటారు, అది వాళ్ళు రీచ్ గారు ఎక్కువ మాటికి అయితే. సో వేరే ఎక్స్ట్రా యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేయండి. దానివల్ల ఏంటంటే నేను మొత్తం బ్యాక్ బెంచర్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇలా బ్యాక్ బెంచర్స్ చాలా మంది ఉంటారు, చేతులు ఎత్తురు, ఇంకా కూర్చొని రాపించా పెద్దలు కూడా ఉన్నారు కదా. సో నేను ఎప్పుడు ఎక్కడనే ఉంటున్నాను అనమాట. అంటే అంత స్టడీలో అంత ఉండకపోతున్నా, అంటే ఉన్నా డిగ్రీ చేసిన, కానీ ఏంటంటే అట్లా. సో ఇది లేకుండా నేను అనుకున్నా లైఫ్ లో నేను అందరు మా ఫ్రెండ్స్ అందరు పొద్దు వెళ్ళిపోయారు, నేను ఒక్కరినే ఇంకా అయిపోయినా అని చెప్పి మస్తు బాధపడుతుండే. అంటే చుట్టాల్లో అయినా ఎటు బయట పోయినా కానీ మా ఫ్రెండ్స్ అందరు మంచి పొజిషన్లో ఉండే, నేను ఒక్కరినే ఏంటంటే అందరు పాస్ అయ్యారు. అంటే నేను వాళ్ళతో మంచిగా ఎంజాయ్ చేస్తుండే, నాకు తెలియదు వాళ్ళు ఇంటికి పోయినా చదువుకుంటున్నాను. నేను ఒక్కొని పిక్చర్ మాత్రం ఎంజాయ్ చేసి ఇంటి దగ్గర కూడా పోయి ఎంజాయ్ చేస్తుండే, చదవకపోతుండే. కానీ అట్లా చేసి డిగ్రీ చేసిన వాళ్ళందరూ ఇవాళ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ దేవుడు అనేది ఒకటి ఉంటుందా, సో ఆయన ఏం చేసిందంటే వాళ్ళందరికంటే ఎక్కువ శాలరీ నాకు ఇచ్చింది అనమాట. ఒక చాలా కష్టపడ్డాం వీడు నేను, ఎన్నో దెబ్బలు తిన్నాం, ఎన్నో ప్రాంక్స్ చేసినాం ఎన్ని రోడ్ల మీద. అండ్ దాంతోపాటు హెల్పింగ్ కూడా చేసినాం. మీ అందరి బ్లెస్సింగ్ వల్ల ఇవాళ ఉన్నాం. సో మేము చెప్పడం మర్చిపోయినా, మన సినిమా కూడా వస్తుంది కొన్ని రోజుల్లో. సినిమా తీస్తున్నా, డేట్ కూడా రిలీజ్ అవుతుంది, 7 November వస్తుందన్నమాట. సో ఏంటంటే ఈ సినిమాకి మీరు అందరు సపోర్ట్ చేయాలంటే మంచి మెసేజ్ అనమాట. సో నేను మంచి సినిమా అనమాట. మదర్ సెంటిమెంట్ ఉంటుంది ఇట్లా, అంటే డ్రగ్స్ మీద తీస్తున్నా అనమాట. అంటే ఆ రోజుల్లో నేను డిగ్రీ ఉన్నప్పుడు ఆడుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఏజ్ లో పిల్లలు కొంచెం చెడిపోతారు, అంటే అవేర్నెస్ లేకుండా. సో దాని గురించి మంచి ఒక అవేర్నెస్ గురించి ఒక మంచి సినిమా తీస్తున్నా. దీంట్లో ఫ్యామిలీ అందరు చూడొచ్చు, మంచిగా ఉంటుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీరు నిజంగా నేను కూడా వన్ ఆఫ్ ద ఫాలోవరే, ఎందుకంటే చాలా కష్టపడుతుంటారు, రియాలిటీ ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా నేను ఒక చిన్న 1 నిమిషం కథ చెప్తా, అందరూ నాతో పాటు అనాలి. ఒక చెట్టు ఉందన్నమాట, ఏముంది అంటున్న వాళ్ళే వింటున్నట్టు. ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి పైన గద్ద ఏం చేస్తుందంటే గూడు పెడుతుంది, కింద అదే చెట్టుకి ఇంకో కొమ్మల కోడి గూడు పెడుతుంది. బాగా వినాలి కథ. పైన ఎవరు పెడతారు? గద్ద గూడు పెడుతుంది, కింద అదే కొమ్మకి కింద ఇంకో కొమ్మ ఉంటుంది కదా, ఆ కింది కొమ్మలు ఎవరు పెడతారు? కోడి. అయితే పైన గుడ్లు తీస్తుంది, కింద కూడా గుడ్లు పెడుతుంది, 2 పురుగు ఉంటాయి. పైన ఉన్నటువంటి గద్ద పిల్లల్ని తీస్తుంది, కింద ఉన్నటువంటి కోడి కూడా పిల్లల్ని తీస్తుంది. తీసిన తర్వాత అందులో నుంచి తల్లి బయటికి పోయినప్పుడు అందులో నుంచి ఒక గద్ద పిల్ల కింద కోడి దాంట్లో వచ్చి పడిపోతుంది. ఇక్కడ ఎవరు వస్తారు? ఏ పిల్ల పడిపోతుంది? కింద గద్ద పిల్ల ఎలా పడిపోతుంది? కోడి పిల్ల దాంట్లో పడిపోతుంది. పడిపోయినప్పుడు అయితే ఈ కోడి ఏం చేస్తుందంటే పిల్లలు తీసుకొని వెళ్ళిపోతుంటది. ఈ గద్ద పిల్ల కూడా ఏం చేస్తుంది? నేను కూడా కోడి పిల్లలు ఒక భాగమే కాబట్టి అది కూడా దాంతోనే వెళ్ళిపోతుంటది. అయితే నేను గద్దని కాదు, కోడి పిల్ల అంటది గద్ద పిల్ల కూడా. ఎందుకు? ఎవరితో తిరిగింది? అది కోడి పిల్లలతో తిరిగింది కాబట్టి గద్ద పిల్ల కూడా ఏమంటుంది? కోడి పిల్లనే అంటుంది. నువ్వు కోడి పిల్ల కాదు బిడ్డ, నువ్వు నా బిడ్డవు, నువ్వు గద్దవి, నువ్వు ఎగురుతావు, నీకు చాలా ధైర్యం ఉంటుంది, నువ్వు అందరినీ అటాక్ చేయగలుగుతావు అని చెప్తుంది. అయినా కూడా ఒప్పుకోదు ఆ గద్ద పిల్ల, లేని కోడి పిల్లనే గద్దని కాదు అని చెప్తాను. అయితే ఆ తల్లి ఏం చేస్తాడంటే గద్ద తీసుకొని పోయి ఉన్నమే తీసుకుపోయి దాన్ని విడిచిపెడుతుంది. మేము చేసిన పని మేము చేస్తాం, కానీ మీరు చేయట్లేరు. ఇవాళ ఒక అబ్బాయి క్రమశిక్షణలో ఉండి ఆయన అనుజాల నుండి ఆయనతో పాటు ఉండి ఈ రోజు తెలంగాణలో హైయెస్ట్ యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్నటువంటి వ్యక్తులుగా ఆయన మారిందంటే బికాస్ ఆఫ్ వాళ్ళ డెడికేషన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.
మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ అబ్బాయి నిజంగా చెడిపోయి ఉంటే పక్కదారి పట్టుంటే ఇంకో ఇమ్రాన్ భాయ్ అన్నను పట్టుకుంటుండే, ఇంకో షారూక్ ఖాన్ భాయ్ పట్టుకుంటుండే, లేకపోతే ఇంకో భాయ్ పట్టుకుంటుండే. ఆయన కూడా క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి, ఆయన నేర్చుకుండు కాబట్టి ఈ రోజు మీరు అందరూ గుర్తుపట్టే స్థాయికి వచ్చారు. ఈ అబ్బాయి వయసు ఎంత, అసలు ఇది గుర్తుపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. ఒక్కొక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ ని బయటికి తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరినీ తెలియజేసుకుంటూ మా అన్నలు వీళ్ళకి శాలువా సత్కారం చేయాల్సిందిగా, వారు నిజంగా ఎంతో సమయం ఇచ్చి మన దగ్గరికి వచ్చారు. వారికి మన స్కూల్ నుంచి లైఫ్ లో జర్నీ అయిపోయినప్పుడు మా మమ్మీ నాకు చాలా సపోర్ట్ చేసింది. మా మమ్మీ చాలా సపోర్ట్ చేసింది. ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు, అంటే ఎమోషనల్ అయిపోయే సిచ్యువేషన్ వచ్చేసింది నాకు. మా మమ్మీ నాకు ప్రతి ఒక్కరు చుట్టాల దగ్గర నుంచి నేబర్స్ అయినా ఎవరైనా చాలా మంది చాలా విధానంగా చాలా మాటలు అన్నారు. కానీ నా కొడుకు ఎప్పుడు హీరోనే అని మా అమ్మ ఎప్పుడు ఇంకా వేసుకొని వచ్చింది. మదర్కి ఎప్పుడు బాధ పెట్టకండి. తల్లి ప్రేమ, అమ్మ ప్రేమ చాలా గొప్పది, అది చాలా మందికి దొరకదు. అది ఏంటంటే మీరు పెద్దగా అయిపోయిన తర్వాత చాలా మంది పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మమ్మీ డాడీని వదిలేసి ఓల్డ్ ఏజ్ హోమ్లో అట్లా పెట్టడం అనేది జరుగుతుంది. సో అట్లా ఎప్పుడు చేయొద్దు. తల్లి ప్రేమ చాలా గొప్పది. మా అమ్మ నాకు ఎప్పుడు ఎంత మంది అయినా రాని ఎవరైనా రాని నా కొడుకు హీరో అని చెప్తుంది. ఎందుకంటే మా మమ్మీకి చిన్నప్పటి నుంచే అరే వీడు ఏదో ఒకటి సాధిస్తాడు, వీడు ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పి నాకు పాజిటివ్ వైబ్స్ ఎప్పుడు ధైర్యం ఇస్తూనే ఉంటుంది. ఎప్పుడు మీకు ఏ బాధ ఉన్నా ఏమున్నా కొంతమంది డాడీకి చెప్పుకొని బాధపడతారు, కానీ మమ్మీకి చెప్పుకోండి, ఆమె ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. తల్లి ప్రేమ అనేది చాలా గొప్పది. అట్లనే డాడీకి కూడా దూరం చేయొద్దు. డాడీ ఎప్పుడు బయట ఫైట్ చేసి, నాకు 2 పిల్లలు ఉన్నారు అంటే నేను బయట మొత్తం ఫైట్ చేసి వస్తూ ఉంటా, మళ్ళీ ఇంట్లో రాగానే మా వైఫ్ నాకు టైం ఇస్తలేవు అంటది. అయినా కానీ అవన్నీ అర్థం చేసుకొని ఒక జర్నీ చేస్తూ ఉంటా. వీరి గురించి చెప్పాలా మెయిన్, ఎందుకంటే ఇవాళ నేను ఈ స్టేజ్కి ఉన్నాను కారణం నేను ఎంతనో వీడు అంత సపోర్ట్ చేసిండు. నేను నిజంగా అంటున్నా, వీడు స్కూల్లో ఎంత ఎట్లా అంటే పిల్లలు వీళ్ళు స్కూల్ పోకపోయినా కానీ వాళ్ళు ఎంతైతే చదువుకొని ఉన్నాడో వాడు ఒక 2 డేస్లో చదువుకొని చూపిస్తాడు. వీడు ఏదన్నా వీళ్ళ యాక్టివిటీస్ అన్నిట్లో పాటలు పాడతాడు, అన్ని ప్రతి ఒక్క ఎక్స్ట్రా యాక్టివిటీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే దేవుడు అన్ని ఇచ్చిండు వీనికి, అది ఎట్లా ఇచ్చినేమో దేవుడు కానీ ప్రతి ఒక్కటి పాట పాడతాడు, రైటింగ్ అయినా ఉండని, మాటలైనా ఉండని, స్టడీస్ అయినా ఉండని, దేనికి అసలు భయపడదు. ఏంటంటే పిల్లలకి మనం నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేయలేనిది ఏం లేదు, నువ్వు చేయగలుగుతావు అని ఎప్పుడు మనం పాజిటివ్ వైబ్స్ ఇస్తుంటేనే పిల్లలు ముందు పోతారు, తప్పుదారిలు పోరు. అండ్ పిల్లలకు అంటున్నా, మీరు ఎక్కువ టైం మీ పేరెంట్స్తోనే కేటాయించండి. ఎందుకంటే బయట తిరుగుతూ ఉంటే మనకి బయట అలవాట్లు ఎక్కువ అవుతుంటాయి. సో ఎక్కువ మాటికైతే పేరెంట్స్తోనే టైం స్పెండ్ చేయండి. వాళ్ళకి మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఏజ్ కూడా మెల్లమెల్లగా అవుతూ ఉంటుంది, వాళ్ళు చాలా కష్టం అవుతుంది వాళ్ళకి పనులు చేసుకొని కూడా. సో ఖచ్చితంగా మీరు అందరూ మీ పేరెంట్స్తోనే టైం స్పెండ్ చేయండి. పేరెంట్స్ ఉంటేనే ఎవరు రారు మన క్లాస్కి, పేరెంట్స్ తప్ప. మనకి ఏమైనా అయిపోయి పేరెంట్స్ తప్ప ఎవరు రారు. సో గైస్ ఖచ్చితంగా అయినంత వరకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళతో టైం స్పెండ్ చేస్తేనే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా వాళ్ళు సార్ట్అవుట్ చేస్తారు. థ్యాంక్ యూ అన్న. బాబు భాయ్ బోల్తేనా ఆయన ఎప్పుడు లైఫ్ టైం బోల్తేనే. మీకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుంటా, ఆల్ ద బెస్ట్ అందరికి, మంచి రాయండి. దీంట్లో చిటిల్ బ్యాచ్ కూడా ఉండదు కదా సార్, ఏమనుకోకండి. చిటిల్ బ్యాచ్ ఉన్నారా ఎవరైనా అట్లా ఏకండి. అంటే ఏమవుతుంది అంటే లాస్ట్లో తర్వాత బాధపడతారు అనమాట. అంటే మనం చిట్టి పెట్టుకొని రాయొచ్చు అనుకుంటాం, కానీ తర్వాత మనకి చెప్పుకోనికి రాదు, రాయనికి రాదు. మనము ఏదైతే చేద్దాం అనుకుంటామో అది మనకు కాదు. సో అయినా ఏం లేదు, మీరు కొంచెం అలవాటు చేసుకుంటా, మీరు ఒక మూవీ స్టోరీ లాగా మీరు అర్థం చేసుకోవాలి అన్ని. అట్లా చేసుకుంటా చేస్తే మీకు చాలా ఆన్సర్లు కూడా చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ అన్న. ఓకే ఇప్పుడు అన్న ఒక డాన్స్ తెలియసి కొంచెం కూర్చో తమ్ముడు. థ్యాంక్ యూ. 8th క్లాస్ అంట చదివేది, 8th క్లాస్లో లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఆయనకి. వెరీ గుడ్. సర్వగణాలకు అధిపతి గణపతి మనం ప్రారంభించబోయే ప్రతి కార్యంలోనూ
దాంట్లో ఉన్నటువంటి సృజనాత్మకత. సో దయచేసి అర్థం చేసుకోవాలి. ఇది ఊరు పల్లెటూరు సాంగ్ 39. దాండియా ఆటలు ఆడ. ఆ సైడ్ స్క్రీన్ ఇంకా ఇబ్బంది పెడుతుంది చింటూ. तुमको पाया है तो जैसे खोया किसी ज़बान में वो लफ्ज़ ही मैं अगर कहूँ तुम सा हंसी जीना आया है रात दीवानी मैं ज़र्द से సాంగ్ చూసిందనుకో, ఆ పుష్ప సినిమా రష్మిక సాంగ్ చూస్తే ఏమనుకుంటా తెలుసా, చాలా సిగ్గుపడుతుంది. నేను ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేసిన ఈ పిల్లలు చూస్తుంటే నాకు సిగ్గు అనిపిస్తుంది అనుకుంటది. అల్లు అర్జున్ చూసి ఏమనుకుంటాడు తెలుసా, అసలు నేను చాలా తక్కువ పిల్లలతో పోల్చుకుంటే ఇక నేను చాలా నేర్చుకోవాలి అనుకుంటాడు. కాబట్టి అలాంటి పర్ఫార్మెన్స్ ఈ రోజు మన పిల్లలు ఇస్తా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి మన వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సి వస్తుంది అండి పాపం. వెరీ గుడ్. ఇంకో వెరైటీ వచ్చింది ఏంటో. అమ్మాయి చెప్పులు ఇప్పున్నా పడితో కింద. ఆమె చెప్పులు ఇప్పి ఫస్ట్ 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 అక్కడ అట్లాంటిదేనా టీచర్? ఓకే రెడీ స్టార్ట్ ప్లే. అరే దాండియానా కుక్కరొక్క కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి వాళ్ళ అమ్మకి ఎంత ఉత్సాహంగా చేయబడుతుందో మీరు కూర్చోవాలండి. కూర్చోవాలి దయచేసి ప్లీజ్. మీరు ఇట్లా చేస్తున్నారని ఇక్కడ బ్యారికేడ్ పెట్టించిన.
బల్లే బల్లే మీ పిల్లల్ని ఎంకరేజ్ చేశారు, లేకపోతే ఎంకరేజ్ చేయలేదు. బల్లే బల్లే అవ్వ ఎంత మంచిగా ఇట్లున్నారు ఉత్సాహం పేరెంట్స్ లో. బల్లే బల్లే నచ్చదు 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 నచ్చదు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా చక్కగా పేరెంట్స్ అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. అందుకే చెప్పిన బ్లాక్ బాస్టర్ సినిమా ఎక్కడ ఉంది, ఎక్కడ చూడదు. నెక్స్ట్ వచ్చే బ్లాక్ బాస్టర్ సినిమా ఎన్మరాన్ అన్నది. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాం ఎంత మంచి పర్ఫార్మెన్స్ జరుగుతుందో. మళ్ళీ చెప్పమంటుండ్రు సారు. బల్లే బల్లే అందరూ చెప్పండి. బల్లే బల్లే మీ యూట్యూబ్ లో అందరూ బల్లే బల్లే సార్ మళ్ళా చెప్పండి అందరూ వెరీ గుడ్ వెరీ గుడ్. మా పేరెంట్స్ ఎంత చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కసారి పైకి వెళ్తాను, ఒకసారి టార్చర్ ఆన్ చేసు. అగ్గో దీపావళి అంతా ఈయన టార్చర్ ఆన్ చేయాలి ఒకసారి మొత్తం ఫుల్ ఫ్రెష్. ఇంకా అందరూ చేయాలి, సెల్ ఫోన్లు తీయాలి. ఫోన్లు కూడా ఎంత బ్యాటరీ అయిపోతుంది. ఫోన్లు కూడా ఎంత ఫోన్లు తీయాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. నిజంగా చాలా సంతోషం చాలా సంతోషం. మాకు ఎప్పుడు ఏ విధంగా మీ సపోర్ట్ ఉండాలి. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డ్రోన్ తీసుకున్నాం బాబు. లైట్ లో ఒక్కసారి మళ్ళీ డ్రోన్ వస్తుంది. డ్రోన్ వస్తుంది ఒక్కసారి సెల్ ఫోన్ అంటే కాదు. ఒక్క నిమిషం నేను ఆ దేవుళ్ళు వస్తే నాకే మొక్కాలనిపిస్తుంది సార్. కమాన్ క్లాప్స్ క్లాప్స్ కమాన్. అందరు ఇంకా శివునికి చిన్న బిడ్డ శివుని మాత గౌతుని తొడలు గంభీరవాణి గౌలారి బిడ్డ ఫోన్ ఇచ్చి వీడియో అంటున్నా. సెవెంత్ కౌశల్య
ఎంత బ్రహ్మాండ వేసారు. ఒక్కసారి మనకు ఇట్లా చేద్దాం. ఒక్కసారి వాళ్ళకి థ్యాంక్ యూ. గుడ్ పర్ఫార్మెన్స్. లాస్ట్ సాంగ్ అయిపోయినాక సార్ డాన్స్ సార్ మీ డాన్స్ కోసం వెయిటింగ్ సార్. మీరు ఒక డాన్స్ ప్రామిస్ చెప్పండి. ఇదే చెప్పండి సార్. ఇక్కడ చెప్పండి చేస్తాను. చేద్దాం. రైట్ అన్నా గుర్తుంది. డాన్స్ గురించి అయినా పబ్లిక్ ఆగాల అంతే. Well performance. Very well. Champions. Mahesh, Abhishek. Please clap your hands, seniors. సార్ మీ టైంకి అయితే అరుస్తారు మళ్ళా. ఇది తప్పు కదా. Never, ever, never. Never, ever, never. You're the universe and I was revolving like a sun on my own. I know that you would do anything for me, but I just need to move on. I was running from a bad thing when I first met